అమెరికా దేశంలో న్యూయార్క్ కోర్టులో భారతదేశ దిగ్గజమైనటువంటి కార్పొరేట్ అదాని పైన లంచం ఇచ్చిన కేసు నమోదైంది. అమెరికాలో అందులో కోర్టులో నమోదైన కేసు చాలా సీరియస్, త్వరగా పూర్తి చేస్తారు. ఇండియాలాగా ఆలస్యం చేయదు. ఆ లంచం ఏంటి? ఇక్కడిచ్చిన లంచం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రకంపన చెందింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రకంపన చెందింది. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పైన పడింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పడిన తర్వాత చివరికి ఢిల్లీకి దాకా పాకింది. ఎందుకంటే అదాని మోడీకి రైట్ హ్యాండ్ లాంటి వాడు. అతని పైన కేసు అమెరికాలో నమోదైంది. అది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద పడడంతో ఆడ రాజకీయ ప్రకంపన జరిగింది. దీనికి ఢిల్లీ కూడా ప్రభావం చెందింది. ఎందుకంటే మోడీకి అనుకూలంగానే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. మోడీకి నిజమైన శిష్యుడిగా అదాని ఉన్నాడు. మరి లంచం కేసు మన దగ్గరికి వచ్చింది. ఇదన్నీ చూడబోతే అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి భారతదేశం మొత్తం మీదుగా ఒక ప్రకంపన సృష్టించేటట్టు రూట్ కాజు అమెరికా అయిపోయింది. దీన్ని అమెరికన్ గవర్నమెంట్ దీని మీద చర్య తీసుకోవాలి. మరి అమెరికా గవర్నమెంట్ తీసుకుంటుందా? తీసుకోవడానికి ఏమైనా మోడీ అడ్డం పడతాడా, లేకపోతే దీని మీద కలిసి చూస్తుందా లేదు చూడాలి. నిజమైనటువంటి పద్ధతి అయితే అమెరికా ప్రభుత్వం అతని మీద చర్య తీసుకుంటే అప్పుడు అమెరికా నిజాయితీ నిలబడుతుంది. దీనికి అడ్డుపడకుండా మోడీ ఉంటే మోడీకి స్వచ్ఛందత వస్తుంది. అది లేకుండా పోతే ఇటుపోయి చివరికి ఈ అమెరికాలో ఉన్న ప్రభుత్వం కానీ మోడీ కానీ కుమ్మక్కై అవినీతిని రూపుమాడడానికి ప్రయత్నించగల తప్ప ఇంకోటి కానీ కాదు. దీన్ని తక్షణం ఈ పరిష్కారం చేయడానికి ఉపయోగపడే వ్యక్తులు ప్రజా ఉద్యమం పెద్ద ఎత్తున రావాలని మేము కోరుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ ఆర్థిక అభివృద్ధికి మూల కారణం అమెరికా. పోయి నార్త్ కేరళలో ఉన్నాం ర్యాలీ, దాని క్యాపిటల్ సిటీ ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్కి అవినీతి అంటే ఆశ్చర్యంగా ఉంది. కేవలం 1700 కోట్ల రూపాయల లంచానికి 1,00,000 కోట్ల రూపాయల అపరాధం ఆంధ్రప్రదేశ్. దీన్ని ఎవరు చూడాలి? దీన్ని ఒకవైపున ఏపీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చేసిన కేంద్ర ప్రభుత్వం తెలుగు చేయడానికి వీల్లేదు. అదానికి ఇచ్చినటువంటి లంచం, అదాని ఎవరు? మోడీకి గురువుగా అంటారు. ఇప్పుడు అదానిని కానీ శిక్షిస్తే మోడీ పడిపోతాడు. కాబట్టి ఈ అవినీతి రూట్ కాజ్ ఇక్కడి నుంచి ఉన్నప్పుడు దీనిపైన సమర్పించాలని తెప్పించాల్సింది. దీన్ని మోడీ నైతిక బాధ్యత వహించాలి. తర్వాత అదానిని శిక్షించాలి. శక్తి ఉందా? అదాని శిక్షణ శక్తి లేదు. అదాని శిక్షిస్తే మోడీ పడిపోతాడు. మోడీ పడిపోతే చంద్రబాబు పడిపోతాడు. ఇంత లింక్స్ ఉన్నాయి. ఇంత అవినీతి మూల కారణమైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే, అదాని దానికి కారణం అయితే, మోడీ దానికి సపోర్ట్ అయితే ఇంత లింక్ ఉన్నాయి. ఇవన్నీ ప్రజా ఉద్యమాల ద్వారా పరిష్కారం చేయాలి తప్ప అది అందుకని ప్రజలందరికీ వెళ్ళాల్సిందే, వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయాల్సిందే. ఈ అవినీతికి సంబంధించిన కేంద్ర ప్రధానమంత్రి వదులుకొని అదాని వదులుకొని అమిత్ షా దాకా మొత్తం ఎక్స్పోర్ట్ చేసి తప్ప సాధ్యమైనది కాదు. అందుకనే దీని మూల కారణం ఇప్పుడు అమెరికన్ ఇంప్లిమెంట్ అయితే దీనికి ఆహుతైంది. ప్రజానీకం అయితే దీని భారతదేశం మొత్తం ప్రజానికి నిలబడిపోవాల్సింది. ఇది ఆర్థిక అవినీతికి, రాజకీయ అవినీతికి పరాకాష్ఠగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇంతకన్నా మీ సౌకర్యం లేదు.